బిల్ గేట్స్ ఈ ప్రపంచ కుబేరుడు ఇప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటా బయట ఎక్కట్లు పాలవుతున్నారు. తీవ్రమైన ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. నేరుగా ఆయనకు సుఖవ్యాధులు ఉన్నాయని, అనేక మంది అమ్మాయిలతో ఆయన నడిపినటువంటి రహస్య కార్యకలాపాలన్నీ ఎప్స్టీన్ ఫైల్స్తో బయటపడ్డాయి. ఆ ఎప్స్టీన్ ఫైల్స్ బయటపడంగానే ఆయన మాజీ భార్య మిలిండా గేట్స్ కూడా చాలా తీవ్రంగా బిల్ గేట్స్ మీద విరుచుకుపడ్డారు. చివరకు బిల్ గేట్స్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తన రాచకార్యాలను ఆయన కూడా అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి బిల్ గేట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతోంది. అంటే బిల్ గేట్స్ అత్యంత కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో, ఆయన తీవ్రంగా సతమతమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అండగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి భారీగా ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు. ఇదంతా ఎందుకు అనే చర్చ ఇప్పుడు కలుగుతోంది. బిల్ గేట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావడం ద్వారా ఏపీకి ప్రయోజనం దక్కుతుందా, లేకుంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఎదుర్కొంటున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని ఆదరించడం ద్వారా గట్టెక్కిచ్చే ప్రయత్నంలో ఉందా? ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి. అమెరికాలో ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్ చుట్టూ విస్తృత చర్చ సాగుతుంది. ఆ క్రమంలోనే బిల్ గేట్స్ వ్యవహారాలన్నీ బట్టబయలు కావడంతో ఆయన తీవ్ర తలనొప్పిని ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంజీవిని పేరుతో ఒక కొత్త హెల్త్ స్కీమ్ని ప్రవేశపెట్టబోతుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు అమలవుతున్న ఆరోగ్యశ్రీకి ఇక ముగింపు పలకబోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం స్థానంలో కొత్తగా ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేటువంటి స్కీమ్ని తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. ఆరోగ్యశ్రీ లేదంటే ఎన్టీఆర్ వైద్య సేవలో పేరు నమోదు చేసుకుంటారు. వాళ్ళ ప్రతిపాదనని ఆసుపత్రిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్యకర్త ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి పంపిస్తారు. అక్కడ ఎన్టీఆర్ సేవా పథకం ట్రస్టు దాన్ని అప్రూవ్ చేయగానే ఆసుపత్రిలో చికిత్స అందిస్తారు. ఆ చికిత్సకయ్యే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చెల్లించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఈ విధానానికి స్వస్తి పలికేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రభుత్వం చెల్లించే ప్రయత్నం చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని సర్కారు చెల్లిస్తుంది. ఆ తర్వాత దానికి గాను పబ్లిక్కి కుటుంబానికి 2.5 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఇప్పుడు నేరుగా రోగం వస్తే ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రులు అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యకర్త ద్వారా అందుతున్నటువంటి సేవలన్నీ ఇక నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్ సంస్థలు ఎంత మేరకు క్లెయిమ్ చేస్తాయి, ఎలా ప్రీమియం కట్టినటువంటి వాళ్ళని అవసరమైనటువంటి అత్యవసర సమయాల్లో వేధించుకు తింటాయి అన్నది చాలామందికి అనుభవం ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇన్సూరెన్స్ ఒక సంజీవనిగా చెప్తుంది. అలాంటి ప్రయత్నానికి పూనుకుంటుంది. ఇప్పుడు ఆ సంజీవని ప్రాజెక్ట్ని బిల్ గేట్స్కి అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలామంది భావించే పరిస్థితి వస్తుంది. అంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని, రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించినటువంటి వ్యవస్థని ఇక నుంచి బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇది ఎట్లా చేస్తారు, ఏ రీతిని చేస్తారు, ఎంత మేరకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇంకా ఆ తర్వాత ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంతెంత ఏ మాదిరి రోల్ పోషిస్తాయి, ఇవన్నీ అధికారికంగా ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. కానీ బిల్ గేట్స్కి ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలన్నీ అప్పగించే ప్రయత్నంలో చంద్రబాబు సర్కారు ఉందా అనే ప్రశ్న అయితే ఉదయిస్తుంది. మొత్తంగా బిల్ గేట్స్కి ఆయన ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఒక గడ్డు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కించడానికి తగ్గట్టుగా భారీ ప్రాజెక్టులు అప్పగించి ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఉందా అనేటువంటి అనుమానం చాలామంది కలుగుతుంది. చంద్రబాబు నాయుడుతో బిల్ గేట్స్కున్న 25 ఏళ్ల అనుబంధానికి, వాళ్ళ సంబంధాలకి సజీవ సాక్ష్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టబోతున్న ప్రాజెక్ట్ కనిపిస్తుంది. మరి ఇలాంటి ప్రాజెక్ట్ సజావుగా సక్రమంగా ప్రజలకి మేలు చేకూర్చే దిశలో సాగుతుందా, కాకుంటే అది బిల్ గేట్స్ లాభాలని మరింత పెంచేదానికోసం, బిల్ గేట్స్ ఫౌండేషన్ మరింత పాపులారిటీ సాధించడం కోసం ఇప్పుడు బిల్ గేట్స్ తీవ్రమైనటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాటన్నిటి నుంచి గట్టెక్కిచ్చే దానికోసం తోడ్పడుతుందా తేలాల్సి ఉంది. ప్రభుత్వ విధాన ప్రకటన చేస్తే ప్రజల ఆరోగ్యం బిల్ గేట్స్ చేతుల్లో పెడుతున్నట్ట, కాకుంటే బిల్ గేట్స్
భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం సాగుతున్నట్ట అన్నది స్పష్టమవుతుంది.